నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్ మనిషి బాలాజీ గోవిందప్ప. ఆయన కుటుంబానికి సన్నిహితుడు. మద్యం స్కామ్లో కీలక పాత్ర. ఆయన్ను మనకు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటే పట్టుకొచ్చారు. తీసుకొచ్చి నిన్న కోర్టులో చేశారు. అతని కస్టడీకి ఇవ్వాలని కూడా కోర్టులో వాదిస్తున్నారండి. కాబట్టి ఈ జగన్ మనిషి బాలాజీ కుటుంబానికి సన్నిహితుడు. మద్యం స్కామ్లో కీలక పాత్ర. తరచూ రాజకసిరెడ్డి ఆఫీస్కు ఖాళీ కారులో వచ్చి నోట్ల కట్లతో వెనక్కి వెళ్ళేవాడంట. ముడుపులు వచ్చి ఈ మద్యం స్కామ్లో వచ్చిన డబ్బుతో కర్ణాటకలో స్థిరాస్తి వ్యాపారాలు అంతిమ లబ్ధిదారులకు చేర్చడంలో కీలకమంట. వ్యక్తిగతంగానూ లాభపడినాడు ఈయన బాలాజీ గోవిందప్ప. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఈ అన్ని మద్యం స్కామ్లో డబ్బునన్నీ తీసుకుంటూ ఇతను వ్యక్తిగతంగా కూడా చాలా లాభపడినాడంట, చాలా సంపాదించుకున్నాడంట. కస్టడీకి నెక్స్ట్ 20 వరకు రిమాండ్ ఇచ్చారు అని జైలుకు తరలించారు. ఈ బాలాజీ గోవిందప్ప గురించి మనం ఎంత ఉంటే అంత ఉంటుందండి. వైసీపీ హయాంలో నడిపిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెలిపింది. ఈ సిండికేట్లో ఆయన ముఖ్యమైన వ్యక్తి అని వెల్లడించింది. అంతేకాదు బాలాజీ గోవిందప్ప జగన్ కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తి. అందువల్ల ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించారని స్పష్టం తెలిసింది. కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లా అటవీ ప్రాంతంలోని వెల్నెస్ సెంటర్లో మంగళవారం అదుపులోకి తీసుకున్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు వారం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టులు ఈ కేసుకు సంబంధించి సంచలన అంశాలను ప్రస్తావించారు. బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్ డైరెక్టర్లో ఒకరు. సంస్థ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టేవారు. భారతీయ సిమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వాటి ఉన్నత స్థాయి వర్గాలతో బాలాజీకి చూడండి, బాలాజీ గోవిందప్ప కుటుంబ మన ఈ వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు, అత్యంత సన్నిహితం ఉంది. ఈ క్రమంలో ఆయన లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించారు. లిక్కర్ సిండికేట్ తరపున ముడుపులు తీసుకోవడంలో బాలాజీది కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ స్కామ్ పథక రచనలో ముఖ్య పాత్ర పోషించారు అని రిమాండ్ రిపోర్ట్లో అధికారులు తెలిపారు. రాజకసిరెడ్డి ఏవన్నతో బాలాజీ తరచూ కీలక విషయాలు చర్చించేవారని, ఆయన కార్యాలయానికి వెళ్ళి ఖాళీ కారుతో వచ్చి మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపులు డబ్బును నింపుకొని వెళ్ళేవారని వివరించింది. అలా కారులో తీసుకెళ్లిన కోట్లాది రూపాయలు సెల్ కంపెనీలోకి కర్ణాటక స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించారని తెలిసింది. కమిషన్లు వసూలు చేసి అసలైన లబ్ధిదారులకు ఇవ్వడమే కాకుండా బాలాజీ కూడా వ్యక్తిగతంగా భారీగా లబ్ధి పొందినట్లు వెల్లడించింది. గత 5 ఏళ్లలో భారీగా స్థిరాస్తులు, విలాసవంతమైన భవనాలు, కార్లు కొనుగోలు చేశారని వెల్లడించింది. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దల ప్రభుత్వంలో ఉన్నతాధికారులు మద్యం వ్యాపారస్తులు కలిసి రాష్ట్ర ఖజానానికి వేల కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన కుట్రదారులైన రాజకసిరెడ్డి, బాలాజీ సన్నిహితంగా ఉండేవారు. పేరుకు లిక్కర్ బ్రాండ్ను అణిచివేయడం, ముడుపులు సమర్పించుకున్న ఊరు పేరు లేని బ్రాండ్ను ప్రోత్సహించడంతో బాలాజీ కీలక భూమిక పోషించారని సిట్ వెల్లడించింది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రతి దశలోనూ చురుకైన పాత్ర పోషించారని రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 100 మందిని ప్రశ్నించామని, ప్రభుత్వ యంత్రాంగంలోని పలువురితో బాలాజీకి ఉన్న సంబంధాల విచారణలో బట్టబయలు పెట్టామని సిట్ తెలిపింది. అందులో 25 మందికి పైగా సాక్షులు వాంగ్మూలంతో బాలాజీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చినా ఖాతరు చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని, దానివల్ల ఆయన్ను అరెస్ట్ చేయక తప్పదని పరిస్థితి ఎదురైందని కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో ఇతర నిందితులతో సంబంధాలు, ముడుపులు స్వీకరించిన పద్ధతులు, వాటి మళ్లింపు గుర్తించి తెలియాల్సిన అవసరం ఉందన్న ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. గోవిందప్పకు కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. చూడండి, బాలాజీ గోవిందప్ప అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్లో డైరెక్టర్. ఆయన మద్యం స్కామ్లో వచ్చిన డబ్బును ఎలా దాన్ని మార్వేట్ చేయాలి, రాజకసిరెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆయన
బంగారము, స్థిరాస్తులు, భవనాలు దాన్ని ఎలా మళ్లించాలో అన్నిట్లో బాలాజీ గోవిందప్ప మద్యం స్కామ్లో కీలక పాత్రధారిగా మారినారు. ఆయన్ను కర్ణాటక సరిహద్దుల్లో ఒక వెల్నెస్ సెంటర్లో ఉంటే, అక్కడ వెల్నెస్ సెంటర్లో ఫామ్ హౌస్లో వెల్నెస్ సెంటర్లో ఉంటే అతన్ని పట్టుకొని తీసుకొచ్చి నిన్న కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.